సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఎప్పుడైనా దీపాన్ని ఇలా పైకి పెట్టద్దు, కిందికి పెట్టాలి. ఎందుకంటే అమ్మవారు ఫేస్కి దగ్గరగా ఆ సెగ అనేది తగలకుండా దీపాన్ని చూసుకోవాలండి. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయము. మనం దీపం పెడితే అమ్మకి సెగ తగులుతుంది కదండి, ఆ సెగ తగలకుండా మనము దీపాన్ని చిన్నగా చేసుకోవాలండి. చేసుకొని మనం వెలిగించుకోవాలి. తర్వాత అక్షింతలతో ఆ దీపం దగ్గర మనము మనసులో నమస్కరణ చేసుకోవాలి. చేసుకొని అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలండి. ఇది నా కామాక్షి దీపం యొక్క డీటెయిల్స్. ఈరోజు నేను పూజ చేసుకున్న విధానం, నాకు దొరికిన పువ్వులు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేశాను. చూడండి, అమ్మవారికి నేను నా దగ్గర ఉన్న కొన్ని పూలతో మాల వేస్తానని చెప్పాను కదా, మాల వేశాను. చూడండి ఎంత బాగుందో. అమ్మవారు ఎక్కడో ఉండదండి, మనం కొలిచే ఆ నిర్మలమైన భక్తిలోనే మన